హాయ్ అండి, నమస్తే. ఇవాల్టి వీడియోలో షుగర్ పేషెంట్స్ అలాగే చిన్నపిల్లలు అలాగే పళ్ళు లేని ముసలి వాళ్ళైనా ఈజీగా తినగలిగే రెసిపీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రాగి మెంతి రోటీ చేసుకోవడానికి ఒకటి కప్పు రాగి పిండికి 1.5 నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇలా నీళ్ళు సలసలా మరిగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మంట సిమ్లో ఉంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1 స్పూన్ పచ్చిమిర్చి అలాగే 1 కప్ అయితే మెంతాకు అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకొని అవి బాగా 1 కప్పు పిండి వేసుకొని అవి బాగా కలిసేలాగా అయితే చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే అలా వదిలేయాలి. మన చేతికి తాకగలిగేంతగా వేడిగా ఉన్నప్పుడు అయితే మనం దాన్ని ఇలా మెత్తగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటూ అయితే ఇలా రోటీ పిండిలాగా అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న రోటీ ముద్దనైతే కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా తీసుకుంటూ ఒక మూకుడు లేదా ఒక కుండనైతే తీసుకొని ఇలా వైట్ క్లాత్ అయితే పరుచుకొని క్లాత్ అయితే తడిపి ఉండాలండి. ఇప్పుడు తీసుకున్న పిండి ముద్దనైతే ఇలా ప్రెస్ చేసుకుంటూ రోటీలాగా అయితే చక్కగా చేసేసుకోవాలి. ఇలా క్లాత్ మీద చేసుకోవడం వల్ల పెనం హీట్ అయిన తర్వాత ఆ క్లాత్ని డైరెక్ట్గా వేసేసి చాలా ఈజీగా రోటీని అయితే పెనం మీద అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా 2 వైపులా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఇలా చక్కగా కాల్చుకోవాలి. చిన్నపిల్లలకైతే నెయ్యి వేసుకొని అప్లై చేసుకొని కాల్చేయచ్చు. అలాగే డైట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే రోటీలాగా వాటర్ యాడ్ చేసుకొని అయితే చక్కగా ఆయిల్ లేకుండా కాల్చుకోవచ్చు. ఇప్పుడు మనం నచ్చిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే